నమస్కారం, న్యూస్ కి స్వాగతం. ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. మరో వారం రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆర్థిక శాఖలో స్థితిగతులపై చర్చ. కేంద్రంలోని ఆయా శాఖల నుంచి రావాల్సిన నిధులు వచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచన. సీఎం చంద్రబాబే తనకు స్ఫూర్తి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమన్న పవన్. చంద్రబాబు 15 ఏళ్లు సీఎంగా ఉండాలని పవన్ ఆకాంక్ష. విజయవాడ నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. ప్రవేశపెట్టిన బడ్జెట్పై నగరపాలక సంస్థ సభ్యుల నుండి మిశ్రమ స్పందన. అధికార ప్రతిపక్ష సభ్యులతో సహా సిపిఎం సభ్యుడు కూడా ఇది అంకెల గారడీ బడ్జెట్ గా అభివర్ణన. రాష్ట్ర ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. మరో వారం రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆర్థిక శాఖలో స్థితిగతులపై చర్చించారు. కేంద్ర ప్రయోజిత పథకాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై అధికారులతో రివ్యూ చేశారు. కేంద్రంలోని ఆయా శాఖల నుంచి రావాల్సిన నిధులు వచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రం పథకాలకు సంబంధించి అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందించి సకాలంలో నిధులు విడుదల అయ్యేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. కేంద్ర పథకాలకు సంబంధించి 5 శాఖల నిధులు రావాల్సి ఉందని అధికారులు తెలపగా కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఆర్థిక సంవత్సరం ముగింపులోగా నిధులు తెచ్చుకోవాలని తెలిపారు. హైదరాబాద్లోని సీఎం నివాసంలో జరిగిన ఈ రివ్యూకు ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్, ఆర్థిక శాఖ సెక్రటరీ రొనాల్డ్ రోజ్ హాజరయ్యారు. ఏపీ కష్టాలు ఉన్న సమయంలో కూటమిని రాష్ట్ర ప్రజలు గెలిపించారని, మొత్తం 175 సీట్లలో 164 సీట్లను కట్టబెట్టి ఘన విజయం అందించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. కూటమికి 21 ఎంపీ స్థానాలను కట్టబెట్టారని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రం బాగుండాలని చంద్రబాబు కోరుకుంటారని, చంద్రబాబే తనకు స్ఫూర్తి అని, ఆయన స్ఫూర్తితోనే తాను పనిచేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని, ఆయన 15 ఏళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. అలాగే చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు అందరూ నాకు. కొంతమంది మన తెలుగుదేశం పార్టీ నుంచి, మన బీజేపీ నుంచి, మన జనసేన నుంచి కూడా వచ్చారు. అలాగే రాయలసీమ మన సైఫ్ హసీనా బేగం గారు మీరు ఇచ్చారమ్మా. ఇది నేను పరిశీలించాను. ఇది నేను ఖచ్చితంగా మీకు దీని మీద మీరు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్ మీద ఖచ్చితంగా దీన్ని యాక్షన్ తీసుకుంటాను. మీరు ఇబ్బంది పడకండి. నేను మీ కష్టాన్ని, మీ ఇబ్బందిని అర్థం చేసుకున్నాను. నాకు అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. నేను చాలా మందికి ఏముంటుందంటే భావన, నేను హిందూ ధర్మం గురించి మాట్లాడగానే మిగతా మతాలని అనేస్తాను అనుకుంటాను. నేను అట్లా అన్నాను. నేను అనేది ఏంటంటే మన మతాన్ని, మన ధర్మాన్ని గౌరవించాలని కోరుకుంటాను తప్ప, మీరు పెద్ద మనసుతోటి హసీనా బేగం గారు మీరు రాసింది నాకు చాలా బాగా నచ్చింది. మీరు నన్ను నమ్మారు చూసారా. నేను కులాలకి మతాలకి అతీతం అండి. నేను కులాల్లో ఉన్న అసమానతలు, మతంలో సమానతలు కోరుకునేవాడిదే తప్ప అసమానతలు ఉండకూడదు. కులాల్లో మా మత ధర్మాల్లో సమానత ఉండాలని కోరుకునేవాడిని తప్ప ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదని మనస్ఫూర్తిగా ఆకాంక్షించేవాడిని. మనస్ఫూర్తిగా మీకు దీన్ని నీళ్ళు నా ఆరోగ్యం జాగ్రత్తలు మీరు అంటే మీరుండగా నాకు భయం ఏంటి చెప్పు. నా లోపల ఏదన్నా బాగలేదంటే ఒక అరుపు అరిస్తే మీరు ఆ జబ్బు కూడా పోదు. అలాగే వాల్మీకి బోయ సంక్షేమ సంఘం నుంచి నాకు రిప్రజెంటేషన్ అందింది. ఇది ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కంటే కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేది. ఏ కులాలని ఏంటి అనేది, ఉదాహరణకి మన తెలంగాణ విభజన జరిగేంత, మన విడిగా ఏర్పాటయ్యాక దాదాపు 26 కులాలని, 29 కులాలను బీసీల జాబితా నుంచి తొలగించారు. సో ప్రతిదీ చాలా కష్టమైన ప్రక్రియ. కానీ పదే నేను పోయినసారి వచ్చినప్పుడు కూడా వాల్మీకి బోయ సంక్షేమ సంఘం నాకు ఈ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఖచ్చితంగా దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, క్యాబినెట్లో మాట్లాడి దీన్ని వారికి తెలియజేస్తాను మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకున్నాను. అలాగే
విజయవాడ నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశాలు శనివారం జరిగాయి. ప్రవేశపెట్టిన బడ్జెట్పై నగరపాలక సంస్థ సభ్యుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. అధికార ప్రతిపక్ష సభ్యులతో సహా సిపిఎం సభ్యుడు కూడా ఇది అంకెల గారడీ బడ్జెట్గా అభివర్ణించారు. పద్దులు జామా ఖర్చుల విషయంలో మేయర్ ప్రసంగానికి సభ్యులకు ఇచ్చిన బడ్జెట్ కాపీలకు సంబంధం లేకుండా ఉండటాన్ని ప్రశ్నించారు. ఒకానొక సందర్భంలో వైసీపీ కార్పొరేటర్ అడపా శేషగిరి ఇది ప్రజల ఆమోదయోగ్యమైన బడ్జెట్ అనడంలో బీజేపీ కార్పొరేటర్ల బొల్లా విజయ్ కుమార్, టీడీపీ కార్పొరేటర్లు నిరసన తెలియజేశారు. దీంతో కొద్దిపాటి ఘర్షణ వాతావరణం కొద్దిసేపు నెలకొంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానమిచ్చిన సభ్యులతో మాత్రం అసంతృప్తి తొలగిపోలేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సమావేశాల అనంతరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ బడ్జెట్లో ఉన్న అంకెల వ్యత్యాసాలకు అధికారులు సమాధానం ఇచ్చారన్నారు. నగర అభివృద్ధికి, సంక్షేమానికి ఇది అనుకూలమైన బడ్జెట్ అన్నారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ కేవలం అంకెల గారడీతో బడ్జెట్ను రూపొందించారని, ప్రజా సంక్షేమానికి కోత విధించారని, అభివృద్ధికి నిధులు తగ్గించారని ఆరోపించారు. సిపిఎం ఫ్లోర్ లీడర్ సత్యబాబు మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి, నగర అభివృద్ధికి పనికిరాని అంకెల గారడీ బడ్జెట్ అన్నారు. సభ్యులందరూ క్వశ్చన్ చేయడం జరిగింది. దానికి డిసిఆర్ కూడా మనకి వివరణ ఇవ్వటం జరిగింది. ఏదైతే మనకి 109 కోట్ల ఆదాయము రెవెన్యూలో మనకి రావడం జరిగింది అని చెప్పి నాకు చెప్పారు. అలాగే పుస్తకంలో 200 కోట్ల వరకు మనకు ఆదాయం వచ్చిందని అక్కడ పుస్తకంలో తెలియచేయడం జరిగింది. దానికి వేరియేషన్ ఏంటంటే 21/12/2024 నాకు పుస్తకంలో పెట్టిన డేట్ 21/12/24 వరకు మనకి 109.24 కోట్లు ఆస్తి పన్నుగా మనం విజయవాడ నగరంలో వసూలు చేయడం జరిగింది. కానీ మనకి బడ్జెట్ బుక్ లో ఇచ్చింది ఏంది అంటే 200 కోట్లు వచ్చింది ఆదాయం అని చెప్పి బడ్జెట్ బుక్ లో ఇవ్వటం జరిగింది. దానికి వేరియేషన్ ఉంది. అలాగే ఆస్తి పన్ను, నీటి పన్ను గాని, సివరేజ్ రేట్ ఛార్జెస్ గాని, అట్లాగే వాటర్ మీటర్ ఛార్జెస్ గాని, ఇవన్నీ ఇక్కడికి బడ్జెట్ బుక్ లో వేరియేషన్ ఉంది. ఎందుకు వేరియేషన్ ఉందని చెప్పి గౌరవ సభ్యులందరూ అధికారులకి అడగటం జరిగింది. దానిలోన ఇక్కడ ఉన్నది 12వ నెల 2024. ఇప్పుడు మార్చి మనకి ఈ రోజు 22వ తారీఖు. ఏదైతే మనకి మార్చి నెల వస్తుంది అని అంటే మనం పెట్టిన డ్రైవ్స్ గాని, అలాగే మనం అధికారుల మీద పెట్టిన ఒత్తిడికి గాని మార్చి నెల తీరిపోతుంది కాబట్టి మనం పన్నులు చెల్లించాలి అనే ప్రజల ఇంటెన్షన్ గాని, ఈ మొత్తాన్ని మనకి ఈ ఒక 2 నెలల్లోనే మనం మిగతాది అన్నది ఇక్కడ పుస్తకంలోన బడ్జెట్ లో ఉన్న వేరియేషన్ కి మనం రీచ్ అయ్యాము 200 కోట్లని. అలాగే ప్రతి ఒక్క ఛార్జెస్ లోన ఆస్తి పన్ను గాని, నీటి పన్ను గాని, సివరేజ్ రెంట్ ఛార్జెస్ గాని, ప్రతి ఛార్జెస్ లోన వేరియేషన్ అన్నది కనిపించిందని అధికారులు తెలియజేయడం జరిగింది. పూర్తి స్థాయిలో బడ్జెట్ మొత్తం ప్రజలకి ఆమోదకరంగా ఉండే విధంగా, ప్రజల మీద ఎటువంటి బన్నుల భారము పడకుండా అన్ని రకాల వర్గాల వారికి ఈ బడ్జెట్ ఆమోదకరంగా ఉండే విధంగా మనం బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ కులంకుషంగా సభ్యులందరూ బడ్జెట్ మీద ప్రసంగించారు. అలాగే అధికారులు కూడా ఏదైతే సభ్యులు చెప్పినారో ఆ సలహా సూచనలు కూడా వాళ్ళు తీసుకొని, ఇంకా ఏమైనా సవరించుకోవాల్సినవి ఉంటే సవరించుకొని పూర్తి స్థాయి బడ్జెట్ ను ఆమోదించడం జరిగింది. టిడ్కో లబ్ధిదారులకి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని సిపి నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. తక్షణమే టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పచెప్పాలన్నారు. టిడ్కో చైర్మన్ వేముల అజయ్ కుమార్ చెప్పిన విధంగా ప్రభుత్వమే బ్యాంకులకు లబ్ధిదారుల తరపున 150 కోట్ల రుణాన్ని చెల్లించాలన్నారు. కూటమి ప్రభుత్వం టిడ్కో లబ్ధిదారులకి భారీ నజరానా ఇస్తుందని చెప్పి టిడ్కో చైర్మన్ వేముల అజయ్ కుమార్ గారు ఈ ప్రాంతాన్ని ఈ ప్రభుత్వం ఏర్పాటుని తర్వాత పరిశీలించి ఖచ్చితంగా అందరికీ ఇళ్ళు కేటాయిస్తామని చెప్పి, అది కూడా బ్యాంకుల నుంచి లబ్ధిదారులకి వస్తున్నటువంటి నోటీసుల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు, ఎవరు కట్టవలసినటువంటి అవసరం లేదు. ఈ డిసెంబర్ నాటికి 150 కోట్ల రూపాయలు బ్యాంకులకి ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి ప్రకటించారు. వచ్చి దాదాపు నెలలు గడుస్తూ ఉన్నది. కానీ ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ అన్నట్టుగా అదే ఎటువంటి పనికి నోచుకున్నటువంటి పరిస్థితి టిడ్కో ఇళ్ళ యొక్క పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది. దాదాపు 4 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వం ఉన్నప్పుడు పరిశీలనార్థం ఈ ప్రాంతానికి వచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది, దగ్గర సంవత్సరం కావస్తా ఉన్నది. ఎటువంటి కనీసం ఒక ఇటుకరాయి కూడా పేర్చినటువంటి పాపం లేదు. ఎందుకని అనేటటువంటిది ఆలోచిస్తే
టిట్కో ఇళ్ల నిర్మాణానికి ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వారికి చెల్లించవలసినటువంటి సొమ్ము చెల్లించకపోవడంతో వారి పనులు కనీసం ప్రారంభించినటువంటి పరిస్థితి. ఇప్పుడు పరిశీలించేటటువంటి దానికోసం సిపిఐ విజయవాడ నగర బృందం ఈ రోజున ఈ ప్రాంతాన్ని టిట్కో ఇళ్ల నిర్మాణ పరిస్థితిని పరిశీలించేందుకు వచ్చాం. ఎక్కడ గతంలో ఏ రకంగా ఉందో అదే పద్ధతిలో ఉంది. ఇటీవల వచ్చినటువంటి వరదలతోటి మునిగిపోయినటువంటి ఇల్లు మొత్తం నాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది. కాబట్టి గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే టిట్కో లబ్ధిదారులు విజయవాడ నగరంలో 6,573 మందిని ఎంపిక చేశారు. ఎంపిక చేసినటువంటి వారి దగ్గర నుంచి 25,000, 50,000, ₹1,00,000 కట్టించుకున్నటువంటి దానికి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం 2019లో మారింది. తర్వాత 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం మారింది. ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతా ఉన్నది. కాబట్టి తక్షణమే ఈ యొక్క టిట్కో లబ్ధిదారుల యొక్క ఇబ్బందులను గమనించి వారికి ఇళ్లు కేటాయించాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రకంగా కాకపోతే రాబోయేటటువంటి కాలంలో దీర్ఘకాలికంగా పోరాటం చేసి విజయవాడ నగరంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో టిట్కో ఇళ్లని ఎవరికైతే కేటాయించారో వాళ్ళ చేత గృహప్రవేశాలు చేసేటటువంటి కార్యక్రమాన్ని సిపిఐ చేపట్టబోతుంది అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీరు లబ్ధిదారులకి బ్యాంకులకి చెల్లిస్తామన్నటువంటిది డిసెంబర్కి అన్నారు. ఈరోజు మార్చి ఆఖరికి అవుతా ఉన్నది. బ్యాంకులకు ఇవ్వాల్సినటువంటి 150 కోట్లు లబ్ధిదారుల తరపున మీరే చెల్లించండి, అలాగే నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని సిపిఐగా డిమాండ్ చేస్తాం. స్నేహపూర్వక వాతావరణంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొనడం సంతోషం కలిగించింది. ఈ కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల ఉద్యోగులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మహమ్మద్ నజీర్ మీరు భోజనాలు తీసుకోలేదు, రేట్ల మీద తీసుకోలేదు. గబగబా आते थे मैं भी यहाँ से म्यूनसिपालिटी के अंदर है। बुला ले जल्दी आओ, हम यहाँ चल जाती थी वो काटा देख जाता हूँ मैं। करीम రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈ మేరకు నగరంలో ప్రదర్శన జరిపి కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ పాలకవర్మ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చిలక విజయ్ కుమార్, పార్టీ నేతలు మస్తాన్ వలి, డాక్టర్ జాన్ బాబు, బిల్లా సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆందోళన ముగిసిన అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకవర్మ మీడియాతో మాట్లాడారు. దేశంలో మతోన్మాదం పెరిగిపోయే విధంగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు. లౌకిక స్ఫూర్తికి ఇది విరుద్ధమని తెలిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సమిష్టిగా పనిచేస్తామన్నారు. అందరికీ నమస్కారం. జై బాపూజీ, జై భీమ్, జై సంవిధానంలో భాగంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి గారు అయినటువంటి గౌరవనీయులు డాక్టర్ పాలక్ వర్మ గారు ఈరోజు గుంటూరు రావడం జరిగింది. ఈరోజు కలెక్టర్ వారి కార్యాలయంలో ఏదైతే గత సంవత్సరం 12వ నెల అంటే డిసెంబరు 17, 2024వ తేదీన అమిత్ షా గారు మరి అంబేద్కర్ గారిని ఈ దేశాన్ని అవమానిస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు ఏవైతే చేశారో దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన నిరసనను తెలియజేస్తూ వారిని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పనే కార్యక్రమంలో ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి కార్యాలయానికి రావడానికి జరిగింది. మిగిలిన అంశాలు మరి పాలక్ వర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. नमस्कार। आप सभी जानते हैं कि संसद में हमारे गृह मंत्री ने डॉक्टर बी.आर. आम्बेडकर जी जो इतने बड़े नेता रहे हैं, जिन्होंने आज़ादी के बाद हमारा संविधान लिखा और संविधान लिखने में उन्होंने हर जाति धर्म के लोगों का प्रतिनिधित्व करवाया, एवं महिलाओं का भी करवाया। और उस दौर में जब वो संविधान लिख रहे थे, तब जब वो महिलाओं के अधिकारों की बात कर रहे थे, तब एक विचारधारा थी जो उनका पुतला जला रही थी, और वो विचारधारा थी आरएसएस की।
और आरएसएस की विचारधारा से उपज कर जो पार्टी आई है वो पार्टी है बीजेपी। और बीजेपी के गृह मंत्री पार्लियामेंट में टिप्पणी कर रहे हैं उनके खिलाफ और बहुत ही गलत बोले हैं। आज़ादी से लेकर अभी तक केंद्र में बहुत सारी पार्टियों की सरकारें आई और गई, परंतु कोई भी पार्टी की प्रतिनिधि ने संसद के अंदर ऐसी ओछी हरकतें नहीं की है। परंतु ऐसी ओछी हरकत जो कर रहे हैं उसके पीछे का रहस्य क्या है, तो वो यह है कि वो जो पार्टी है वो पूरे देश को कमज़ोर करना चाहती है और देश की भागदौड़ 2-4 उद्योगपति के हाथ में सौंपना चाहती है। ये आप सभी जानते हैं और इसीलिए वो संविधान को कमज़ोर करना चाह रहे हैं। पर कांग्रेस पार्टी संविधान को कमज़ोर होने नहीं देगी। हम पूरे देश में जय बापूजी, जय भीम, जय संविधान के माध्यम से ये हम लोग जनता के बीच में जाकर भी बात कर रहे हैं। और आज ही आपने देखा हम यहाँ कलेक्टर ऑफिस भी आए हैं और कलेक्टर के माध्यम से हम हमारे प्रेसिडेंट को ये संदेश पहुंचाना चाहते हैं कि वो इसमें इंटरवीन करे कि ऐसी ओछी हरकतें पार्लियामेंट में या कहीं पर भी नहीं होनी चाहिए, क्योंकि जनता के हाथ मजबूत करना हम सभी का कर्तव्य है। क्योंकि अगर जनता का हाथ कमज़ोर हुआ, आपके हाथ कमज़ोर हुए, महिलाओं के हाथ कमज़ोर हुए, किसान के हाथ कमज़ोर हुए, युवा के हाथ कमज़ोर हुए, तो ये देश कमज़ोर होगा। तो उम्मीद करती हूँ आप सब जय बापूजी, जय भीम, जय संविधान में सहयोग करेंगे और ऐसी ओछी हरकतें देश में नहीं होने देंगे। धन्यवाद। గుంటూరు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యాలయంలో పోక్సో చట్టంపై శనివారం అవగాహన సదస్సు జరిగింది. పోక్సో కోర్టు జడ్జి ఏ అనిత అతిథిగా హాజరై పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. జిల్లా జడ్జి పార్థసారథి, ఫ్యామిలీ కోర్టు జడ్జి చక్రపాణి, ఫస్ట్ అడిషనల్ జడ్జి సత్యవతి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి జియావుద్దీన్ తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు. బాలల రక్షణ కోసం పోక్సో చట్టం పనిచేస్తుందని ఈ సందర్భంగా న్యాయమూర్తులు తెలిపారు. చట్టాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. బాధితులకు సత్వరమే న్యాయం అందించే విధంగా కృషి చేయాలన్నారు. Justice and Criminal Evidence Act 1999 of United Kingdom mentions certain measures for the protection of the vulnerable witnesses, and they categorize the vulnerable witnesses as the one who are below 18 years of age with certain additional difficulties like mental disorders, physically handicapped, are unable to cope up due to intelligence impairments. So these 4 categories are the persons, and even that is not, this categorization is not conclusive, and even the court might arrive depending upon the circumstances of the case who is the vulnerable witness. So under this category it can be said that a victim in a POCSO case is the vulnerable witness because of her age, as unable to testify or to give evidence due to certain, because of her impairment of age, lack of maturity, can be said that she is a vulnerable witness. Now coming to what the schemes are for the protection of the vulnerable witness, the court should come to the rescue of the vulnerable witness. This is అంటే ఈ చట్టంలో ఏ ఉంటాయండి నేరం? ఈ చట్టంలో వచ్చేసి అసాల్ట్, ఇంకా వచ్చేసి సెక్షువల్ అసాల్ట్స్, ఆ తర్వాత వచ్చేసి పెనిట్రేటివ్, నాన్ పెనిట్రేటివ్ అసాల్ట్స్, దీని గురించి ఈ చట్టం కఠినంగా శిక్షించాలని చెప్పేసి చెప్తుంది. సార్ ఈ నిందితులకి అంటే ఎలాంటి శిక్షలు పడతాయి దీనివల్ల? ఈ నిందితులకు వచ్చేసి దీంట్లో కొన్ని చిన్న నేరాలుగా, పెద్ద నేరాలుగా పరిగణించబడ్డాయి. దానికి వచ్చేసి ఇవి సీవియర్ క్రైమ్స్ వచ్చేసి పెనిట్రేటివ్ అసాల్ట్స్ అంటే చాలా తీవ్రంగా పరిగణించబడతాయి. దానికి వచ్చేసి జీవిత ఖైదు కూడా విధించే అవకాశం ఉంది. దీనికి వచ్చేసి ప్రత్యేక న్యాయాధికారులు ఉంటారు. చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్ అని ఒకటి ఎస్టాబ్లిష్ అయ్యింది. అది వచ్చేసి మన కోర్టుకు పక్కనే ఉంది ఆ కోర్టు. ఆ మేడం గారు ఈరోజు ఈ వర్క్షాప్ని అంతా సెషన్ తీసుకొని అందరికీ దాని మీద అవగాహన కల్పిస్తున్నారు. పోక్సో వలన ఎలాంటి నష్టం జరిగింది ఎవరైనా తప్పు చేస్తే? ఈ పోక్సో శిక్షలన్నీ కఠినంగా ఉంటాయి. దానికి వచ్చేసి ఒక్కొక్క శిక్షకు ఒక్కొక్క రకంగా దాంట్లో చెప్పబడింది. దీనికి వచ్చేసి జీవిత ఖైదు, ఆ తర్వాత మరణ శిక్ష కూడా విధించే అవకాశం ఉంది దీంట్లో. ఫోక్స్ వల్ల కేసులు ఏమి ఉంటాయి? ఫోక్స్ కింద ఏ కేసులు ఉంటాయి? చిన్న పిల్లకాయల మీద అఘాయిత్యాలు, చిన్న పిల్లకాయల మీద 18 సంవత్సరాల లోపల వయసు గల వారి మీద అఘాయిత్యాలు జరిగితే దాని మీద చేయడం జరుగుతుంది. ఇది వీళ్ళకి నష్టపరిహారం ఇస్తారండి ఏమన్నా? నష్టపరిహారం దాని మీదనే అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పుడు ఈ నష్టపరిహారం వచ్చేసి ఎలా ఇవ్వాలో ఒక స్కీమ్ ఒకటి ఉంది, దాని మీద అవగాహన కల్పిస్తుంది. ఆ స్కీమ్ పేర్లు ఏమి ఉన్నాయండి?
ఆ స్కీమ్ పేరు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ 2015 అనుకుంటుంది. నెల్సాస్ కాంపెన్సేషన్ స్కీమ్ ఫర్ ఉమెన్ విక్టిమ్స్ సర్వైవర్స్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్ అండ్ అదర్ క్రైమ్స్ 2018 అనుంది. దాంట్లో వచ్చేసి ఆ స్కీమ్ కింద ఎంతెంత అమౌంట్ ఎక్కడ వస్తాయి, ఎస్సీ ఎస్టీలకి ఈ 2 స్కీముల కింద కూడా తీసుకోవచ్చు. వేరే వాళ్ళైతే ఒక స్కీమ్ కిందనే తీసుకోవాలా, ఇంకొక స్కీమ్ కింద తీసుకోవడానికి ఉండదు. కానీ ఎస్సీ ఎస్టీలకి అయితే మాత్రం దాంట్లో ఈ 2 స్కీమ్స్కి లబ్ధి పొందగలరు వాళ్ళు. ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నారు సార్. ఇట్లా వచ్చేసి జ్యుడిషియల్ ఆఫీసర్స్, అడ్వకేట్స్, పోలీస్ అఫీషియల్స్, రెవెన్యూ అఫీషియల్స్ అండ్ చైల్డ్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ పాల్గొన్నారు. డాష్ మీద కూర్చుంది ఎవరు? డాష్ మీద జిల్లా జడ్జి గారు, ఆ తర్వాత వచ్చేసి మన అడిషనల్ పార్థసారథి గారు, ఆ తర్వాత చక్రపాణి గారు, ఆ తర్వాత సత్యవతి మేడం గారు, ఆ తర్వాత వచ్చేసి అనితా మేడం గారు ఈ రోజంతా సెషన్ తీసుకుని దీని మీద అవగాహన కల్పిస్తున్నారు. ఆ తర్వాత వచ్చేసి మన పీడీ గారు, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఉమెన్ చైల్డ్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు పాల్గొన్నారు. ఈ జిల్లా మొత్తం మీద ఎన్ని కేసులు నమోదు చేశారు ఈ ఫోక్స్ మీద? ఏమన్నా మీకు ఐడియా ఉందా? అది వచ్చేసి కరెక్ట్గా ఓకే. ఇప్పటి వరకు మేయర్గా పనిచేసిన కావటి గుంటూరును నిర్లక్ష్యం చేశాడని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించారు. శనివారం 21వ డివిజన్ నల్లచెరులో 2,14,00,000తో నిర్మించనున్న అభివృద్ధి పనులకు ఇన్ఛార్జి మేయర్ సజ్జల ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. నగరంలో డ్రైన్లు, రహదారుల అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇన్ఛార్జి మేయర్ తెలిపారు. అయితే కావటి మనోహర్ నాయుడు తన ఇంటి వద్ద అద్భుతమైన రోడ్లు వేసుకున్నారు తప్ప పేదల కాలనీలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. నల్లచెరులో త్వరలో రహదారులు, డ్రైన్లు పూర్తి చేయడంతో పాటు కరెంటు కోత లేకుండా విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. అండి ఈరోజు నల్ల చెరువు 18, 19, 21వ లైన్స్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సీసీ రోడ్లు మరియు డ్రైన్స్ని వేసుకోవడం జరుగుతుంది. అయితే దీనికి వాళ్ళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రాయపాటి కన్స్ట్రక్షన్స్ అనే వారికి ఒక టెండర్ రావడం జరిగింది. ఒక 1 మంత్లో కల్లా ఈ వర్క్స్ అన్ని పూర్తి చేసి ఇస్తామని చెప్పారు. 1250 మీటర్ల పొడవున్న వర్క్స్, డ్రైన్స్ అండ్ రోడ్లు, అదేవిధంగా 2,14,00,000 విలువ చేసే ఈ వర్క్స్ ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రానున్న నెల రోజుల్లో ఇవి స్థానికంగా అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి మనకి కాంట్రాక్టర్స్ చెప్పడం జరిగింది. అయితే ఒకసారి మనం ఈ రోడ్లను చూసుకుంటే కనీసం 20 ఏళ్ల నుంచి కూడా ఏమాత్రం అభివృద్ధికి నోచుకోకుండా లోతట్టు ప్రాంతంగా తయారైపోయిన డివిజన్ ఇది. అయితే ఇందులో గమనార్హం ఏంటంటే, హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, గత మేయర్ ఇక్కడే 5 సంవత్సరాలు ఇక్కడ పరిపాలించడం జరిగింది. మరి వారి ఇంటి ముందు ఉన్న రోడ్డు మనం చాలా చక్కగా విస్తారంగా ఉండడం మనం చూసాము. మరి దాని వెనకాలే, ఆయన ఇంటి వెనకాలే ఆనుకొని ఉన్న ఈ లైన్స్కి మాత్రం ఎటువంటి అభివృద్ధి జరగకుండా మునిగిపోతున్నా కూడా, వర్షాలు పడి డ్రైన్స్ పొంగి మునిగిపోతున్నా కూడా పట్టించుకోని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని చూసి ప్రజలు వాళ్ళని ఓడించారు. ఇప్పుడు వాళ్ళని మేయర్గా కూడా దింపారు. అయితే ఆయన మాత్రం మాకు అన్యాయం జరిగింది, లేదంటే అవమానాలు భరించలేక రాజీనామా చేశా అని చెప్పుకుంటున్నారు. ఇదే ఒక నిదర్శనం. ఆయన చుట్టుపక్కల ఉన్న ప్రాంతమే ఆయన అభివృద్ధి చేసుకోక, చెయ్యనందుకు ప్రజలు వాళ్ళని ఓడించినందుకు మొహం చెల్లక రాక ఈరోజు అది కూటమి ప్రభుత్వం మీద వేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ మనం గత ప్రభుత్వాన్ని అనుకోవడానికి ఏమీ లేదు. వాళ్ళు చేసిన వాటికి వాళ్ళకి వచ్చిన రిజల్ట్ మనం చూస్తూనే ఉన్నాం. అయితే గుంటూరు ప్రాంతం మొత్తం కూడా, పశ్చిమ నియోజకవర్గం ముఖ్యంగా పూర్తి అభివృద్ధికి ముందు అడుగులు వేస్తా అన్ని విధాల అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్తూ ఉంది. మరి నిన్న రాత్రి కూడా మేము బ్రాడీపేటను సందర్శించడం జరిగింది. రానున్న రోజుల్లో చాలా ఫాస్ట్గా నైట్ ఫుడ్ కోర్ట్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి అక్కడ పర్యవేక్షించడం జరిగింది. సో అన్ని విధాలా గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తించడమే మా ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. ఇప్పటికే ఎంక్రోచ్మెంట్స్ మీద దృష్టి పెట్టాము. ఇలాగ ఒక పీకలవాగు, చాలా డ్రైన్స్, ఆ లైన్ మొత్తం కూడా చాలా ఉన్నాయి, ఇళ్ళు ఎంక్రోచ్ అయి ఉన్నాయి. వాళ్ళందరికీ వాస్తవంగా మనకి లాస్ట్ టిట్కో ఇళ్ళు కానివ్వండి, లేదంటే ఇంకే ఇళ్ళు లేని పక్షంలో వాళ్ళకి అవి ఏర్పాటు చేసి అక్కడి నుంచి లిఫ్ట్ చేయడం మెయిన్గా ఎజెండాగా పెట్టుకున్నాం. ఎందుకంటే ఎప్పుడు ఆ ఇళ్ళు ఆ వాగులో పడిపోతాయో తెలియని పరిస్థితుల్లో ఒక అగమ్య గోచరంగా మురికి నీటి పక్కన అక్కడ స్థానికంగా ఉంటున్నారు. వాళ్ళకి నచ్చజెప్పైనా సరే కొంచెం మంచిగా వాళ్ళు బ్రతికేలాగా, మంచి ప్రమాణాలు ఉన్న ఇళ్లలో ఉండేలాగా ప్రయత్నం చేయాలనుకుంటున్నాము. బీఫామ్లు ఇచ్చి వాళ్ళని అక్కడే ఉంచేసి ఎప్పుడు అటు పడతారో ఎప్పుడు ఇటు ఉంటారో తెలియని పరిస్థితుల్లో వాళ్ళని ఉంచే కంటే కూడా మంచి సౌకర్యాలతో ఉన్న ఒక ఇంటిని వాళ్ళకి ఇస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నాము. ఏదేమైనప్పటికీ వాళ్ళకి కరెంటు కానివ్వండి, వాటర్ కానివ్వండి ఇబ్బంది లేకుండా ఆ ఏర్పాట్లు మాత్రం చేయాలని అనుకుంటున్నాం. ఈ డివిజన్లో కొత్తగా నూతనంగా రిజర్వాయర్ ఒకటి, విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణంలో
కొద్దిగా నెమ్మదిగా జరుగుతుంది. అవునండి, యాక్చువల్గా ఇప్పటిదాకా కార్పొరేషన్ లిమిట్స్లో ఎక్కడ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కూడా డబ్బులు లేని పరిస్థితి నెలకొంది. మరి రేపు ఏప్రిల్ 1 నుంచి స్థానిక సంస్థల నిధులు వాళ్లే ఖర్చు పెట్టుకునే విధంగా ఒక జీవో మనకి పాస్ అయ్యి ఉంది. మనకి మొన్న బడ్జెట్లో చెప్పారు. కాబట్టి కాంట్రాక్టర్లు అయినా కూడా పనులు చేయడానికి వచ్చిన వాళ్ళైనా కాస్త ఉత్సాహం చూపించడానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి రానున్న రోజుల్లో అన్ని పనులు కూడా త్వరితగతిన పూర్తవుతాయని చెప్పి ఆకాంక్షిస్తున్నాము. మీరు చెప్పిన సబ్స్టేషన్ గురించి ఆల్రెడీ మన పవర్ మినిస్టర్ గారికి దృష్టిలో పెట్టడం జరిగింది. ఫాస్ట్గా కూడా ఆ వర్క్స్ ముందుకెళ్తాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. మరో వారం రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆర్థిక శాఖలో స్థితిగతులపై చర్చ. కేంద్రంలోని ఆయా శాఖల నుంచి రావాల్సిన నిధులు వచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచన. సీఎం చంద్రబాబే తనకు స్ఫూర్తి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమన్న పవన్. చంద్రబాబు 15 ఏళ్లు సీఎంగా ఉండాలని పవన్ ఆకాంక్ష. విజయవాడ నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. ప్రవేశపెట్టిన బడ్జెట్పై నగరపాలక సంస్థ సభ్యుల నుండి మిశ్రమ స్పందన. అధికార ప్రతిపక్ష సభ్యులతో సహా సిపిఎం సభ్యుడు కూడా ఇది అంకెల గారడీ బడ్జెట్ గా అభివర్ణన. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.